మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారం బాబా గార్డెన్ ఫంక్షన్ హాల్లో బుధవారం రోజు మాలమాదిగ మరియు ఉపకులాల ఆత్మీయ సమ్మేళన సభ మాజీ ఎంపీటీసీ తుడుము రామకృష్ణ ఆధ్వర్యంలో అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ ప్రభాకర్, మాజీ సర్పంచ్ గోదావరి గోషిక యోహాన్ మాట్లాడుతూ 75 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో కొల్చారం మండలంలో ఎస్సీలకు ఇంతవరకు ఎంపీపీ, జెడ్పీటీసీ పదవులు పొందలేకపోయారని, అది రాజకీయ నాయకుల లోపమా, అధికారుల లోపమా అని ప్రశ్నించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రిజర్వేషన్లకు తూట్లు పొడిచే విధంగా రాజకీయ నాయకులు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొల్చారం మండలంలో ఎంపీపీ, జెడ్పీటీసీ పదవులకు ఎస్సీలు అర్హులు కారా అని ప్రశ్నించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీ, ఎంపీపీ ఎన్నికలు కేటాయించకపోతే ఉద్యమం ఉప్పెనలా ఎగిసిపడుతుందని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పైతర సర్పంచ్ వెల్మకన్న ఎలేశం, ఎంపీటీసీ ఆదాము, కోనాపూర్ సర్పంచ్ కన్నారం రమేష్, ఎక్స్ సర్పంచ్ కన్నారం దేవదాస్, ఉప సర్పంచ్ బాబయ్య, ఎంఆర్పీఎస్ కార్యదర్శి ఎర్రోళ్ల సంజీవయ్య, ఎంఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు అరిగెల ప్రవీణ్, టీఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కృష్ణ, బంగారిగల్ల దుర్గయ్య, రాజుగారి కృష్ణ, ఎంఎస్ఎఫ్ మెదక్ జిల్లా అధ్యక్షులు పుర్ర మహేష్, మాజీ సర్పంచ్ పద్మయ్య, సీనియర్ జర్నలిస్ట్ గామిని జయపాల్, నాగయ్య, భూమయ్య, దాసు, ఎల్లేశం, శ్రీనివాస్, లక్ష్మణ్, ప్రభాకర్, నర్సింహులు, మురిషత్ కృష్ణయ్య, పెంటయ్య, పద్మయ్య కుమార్, శ్రీనివాస్ కుమార్, నితిన్, అఖిల్, జాను, ప్రతాప్, రమేష్, రాజు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఖచ్చితంగా కలిగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి, ఇంతకుముందు ప్రభుత్వం మరి ప్రతి గ్రామాన దళిత బంధు అని చెప్పేసి దళితులకు కొందరికి అందినాయి. ఏనో హుజురాబాద్ అక్కడక్కడ మరి జరిగినటువంటి ఎలక్షన్ల హుజురాబాద్లో అందినాయి కానీ తప్ప వేరే జాగాలు అందలేవు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అంబేద్కర్ అభయస్థం అని చెప్పింది. అంబేద్కర్ అభయస్థంను తక్షణమే ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ, మాలా మాదిగా కావచ్చు, ఉపకులాలకు కూడా తక్షణమే అభయస్థం అందజేయాలని డిమాండ్ చేస్తున్నాం. మరి ఇంకోటి ఏంటంటే స్వరాష్ట్రం కోసం తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కేసుల పాలైనం. ఆ ఉద్యమకారులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఉద్యమకారులకు ఇండ్లు 5,000 పింఛను కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి అలాగే పోతే మాకు వచ్చేటటువంటి ప్రభుత్వ పరంగా నామినేటెడ్ పోస్టులు చాలా మంది ఎవరో రాజకీయ పరంగా తీసుకొని రాజకీయ మంచి ఆది నాయకుడు చెప్పంగానే చక్కగా ఇంకో ఆయనకు దొడ్డిదారిగా సీటు పోతుంది. అలాంటిది కాదు. కష్టపడ్డోళ్లకు ఖచ్చితంగా నామినేటెడ్ పోస్టులు ఇవ్వవలసింది. మార్కెట్ యాడ్ కావచ్చు, ఇంకా చాలా ఉంటాయి. అందుకోసం మనం రాష్ట్ర ప్రభుత్వం ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలి. ప్లస్ ఇంకోటి, అంబేద్కర్ అభయహస్తము ప్రతి కుటుంబానికి ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని మేము కోరుతున్నాం. మీరందరూ ఏకమై ఉంటే ఈ కొల్చారం కాడికెళ్ళి మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని పథకాల పట్ల మేము నిరంతరం ముందుకు నడుస్తామని మీ అందరి ముందు మనస్సాక్షి కోరుకుంటున్నాను. నేను ఖచ్చితంగా మీ ముందు వరుసలు ఉంటాను నేను కోరుతున్నాను. మైండ్లకు, హృదయాలకు ఎక్కిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన పిల్లలకి ఒక నిర్దేశం చేసేదే చదువు. దాని తర్వాత ఇప్పుడు ఇక్కడున్న ఈ జనరేషన్, పెద్దోళ్ళ జనరేషన్ అయిపోయాక మా ఏజ్ వాళ్ళు, మాకంటే కొంచెం పెద్దోళ్ళ జనరేషన్కి వచ్చేసరికి ఈ రాజకీయాలలో నాకు జరిగిన 2 అనుభవాలను నేను మీ ముందు ఉంచాలనుకుంటున్నా. నా మిత్రుడు బాబాయ్ చెప్పిండు, మేమిద్దరం సేమ్ క్లాస్మేట్స్, ఇక్కడే చదువుకున్నాం. ఆయన ఆవేదన, నా ఆవేదన ఒకటే. కొన్నిసార్లు ఈరోజు ఇంకొక విషయం ఏంటంటే, మన ప్రభాకర్ అన్న, యోగాన్ వీళ్ళందరూ కలిసి వారు మనకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలని వాళ్ళ తపనను బట్టి, అన్న నేను మీకు 2 చేతులెత్తి దండం పెడుతున్నానే, మీరు ఒక మంచి ప్లాట్ఫామ్ను క్రియేట్ చేయాలనుకుంటారు కొల్చారం మండలంలో. మీ ఉద్యమానికి మేము కూడా సహకరిస్తాం, అండదండగా నిలబడతాం. ఎటువంటి పరిస్థితులు ఉన్నా మాతో కూడా షేర్ చేయండి, మేము మీకు పూర్తి సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నాం. గిన్ని పేర్లు వేసిరు, గిన్ని పేరు దగ్గర 20 చిల్లర 30 చిల్లర రాశారు. ఎవరన్నా వచ్చినారే మానవుల దగ్గరికి, మాదిగోళ్ళ దగ్గరికి, బుడగ సంఘాలు, దళిత నాయకుల దగ్గరికి ఎవరన్నా వచ్చినారే? అప్పటి నుంచి వెళ్ళి కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి కొల్చారం మండలంలో శక్తులటువంటి నాయకులు ఎంతోమంది ఉంటారు. స్వార్థపూరితమైన, నేను కూడా స్వార్థం కావచ్చు, పర్వాలేదు. కానీ మేము ఒక్కటి చెప్పగలుగుతున్నాం, ప్రభాకర్ అన్న, నేను, కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళందరి మనసు నేను ఎరిగి చెప్తున్నా. కుటుంబంలో భార్య, పిల్లలు, భర్త ఎలాగైతే ఉంటారో, భర్త ఉపవాసం ఉండి కూడా పిల్లలు నా భార్య తింటే నా కడుపు నిండింది అనుకుంటారో, ఈ స్టేజ్ పైన ఉన్న వాళ్ళందరూ అదే భావిస్తారు.
మీరందరూ బతికితే మేము బతికినట్టే అని కోరుకుంటారు వీళ్ళు అందరూ. తప్పుగా ఎవ్వరు అభివృద్ధి కోసం ఎవ్వరి సాధన కోసం ఈ మీటింగ్ అరేంజ్ చేయలేదు. మీరు గమనించాలి. ఎవరిదా 10 లక్షల సిలకు లేవు, అకౌంట్లో 200 లేవు. ఈరోజు సభ కూడా ఫెయిల్ అయ్యడానికి చాలా అవసరం ఉండే. కొంతమంది పెద్ద మనుషులు బయట ఫైనాన్స్ 10 రూపాయల కాడికి కూడా 20,000 ఇప్పిస్తే కూడా తీసుకుందాం, పర్వాలేదు, రేపు వడ్లు కోసినాక వాళ్ళకి అప్పు కట్టుకుంటామని చెప్పి. అలాంటి అవసరమా మనకి ఇవి? రెండోది, మీకు విలేజ్లో ఎవ్వరికి ఏ ప్రాబ్లం ఉన్నా సరే విజ్ఞప్తి, సార్ మాకు ఇందిరా మిల్లు రాలేదు, లేకపోతే ఆత్మీయ భారత్ రాలేదు, లేకపోతే పింఛన్ రాలేదు, ఇంకేదన్నా ఉండొచ్చు, మండల నాయకుల చుట్టూ తిరగకూరి, మండల పార్టీల చుట్టూ తిరగకూరి. మీ దళిత నాయకులు మీ విలేజ్లలో ఉన్నారు, మేము ఉన్నాము, ప్రతి సమస్యకు ఉన్నాము, కొట్లాడడానికి సిద్ధము, రోడ్డు పైన పట్టుకోవడానికి సిద్ధము, కత్తులతో పడుచుకోవడానికి సిద్ధము, సంపడి కూడా సిద్ధం. మా మామ చెప్పాడు, విద్య చదువు లేకుండా మా దగ్గర విద్యలు ఉన్నాయి, చాలా విద్యలు ఉన్నాయి, కొట్లాడి